మావోయిస్టులకు ఎస్ఐ అన్నం పెట్టాడు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో మానవత్వం చాటారు ఒక ఎస్ఐ. పోలీసులకు అడవిలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. అప్పటికే దండకారణ్యంలో చాలా దూరం నుంచి కాలినడకన వస్తున్నారు మావోయిస్టులు. మావోయిస్టుల దయనీయ స్థితిని చూసి పార్తాపూర్ ఎస్ఐ రామేశ్వర్ చలించిపోయారు. మావోయిస్టులకు అన్నం పెట్టి ఆకలి తీర్చారు రామేశ్వర్. మంచి మాటలు చెప్పి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. अपने परिवार के साथ बढ़िया लग रहा है। अच्छा लग रहा है खाना। देखिए बढ़िया, आज लक्ष्मी के साथ खाना खा रहे हैं हम लोग। और हमारी दीदी है कनिका दीदी और रानू है जो साथ में बैठकर खाना खा रहे हैं। काफ़ी बढ़िया लग रहा है उनके साथ बैठकर खुशी से खाना खाते। आज का खाना उनके साथ खा रहे हैं। बस इसी प्रकार प्रेम से सभी लोग आकर के जो भी है अंदर में आए और आकर के पार्तापुर थाना में अपना आत्मसमर्पण करें, है ना। और यही मैं सबसे बोलना चाह रहा हूँ। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మావోయిస్టులు పోలీసులు అడవిలో ఎదురుపడితే దీనికి సంబంధించి అప్పుడు జరిగేది కాల్పులు కానీ లేకపోతే ఎన్కౌంటర్ జరుగుతుంది, తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఒక పోలీస్ అధికారి మావోయిస్టులు నిజంగా చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయారు అంటే మావోయిస్టులు కూడా అక్కడ వారి మీద తిరగబడలేదు, దీనికి సంబంధించి ఎదురు తిరగలేదు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఆకలి తీర్చారు, వారికి అన్నం పెట్టారు. వాళ్ళ పరిస్థితిని ఆ ఎస్ఐ అర్థం చేసుకొని జనజీవన స్రవంతిలో మీరు కలవడానికి రీజన్స్ ఇవి కలిస్తే మీరు జనజీవన స్రవంతిలో కలిస్తే బాగుంటుందని వాళ్ళని కాంప్రమైజ్ చేసి మరి వారిని ఆహ్వానించినటువంటి తీరు ఏంటి? ఒక కొత్త పందాలోకి మావోయిస్టులు పోలీసులు వెళ్ళిపోయారు అనేటువంటి మాట. డెడ్ లైన్ దగ్గరకు వస్తున్న సమయంలో టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రెజర్లోనే పోలీసులు ఉంటారు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా ఒక పోలీస్ అధికారి మానవత్వాన్ని చాటి మావోయిస్టులు అడవిలో దొరికినప్పటికీ కూడా కాల్పులు జరపకుండా జనజీవన స్రవంతిలోకి నేరుగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని మనం? అంటే పోలీసులు ఎదురుపడితే కాల్పులే కాదు, ఆకలి కూడా తీరుస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నాకు తెలిసి అంటే ప్రముఖంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిచ్యువేషన్ లో ఒక మావోయిస్టులందరికీ కూడా అన్నం పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా దండకారణ్యంలో పెద్ద ఎత్తున ఈ కూపింగ్ అనేది నడుస్తుంది. సో ఈ తరుణంలోనే వాళ్ళు చాలా దూరం నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్న తరుణంలో పోలీసులు ఎదురెదురు పడ్డారు. అంటే అటువైపు నుంచి మావోయిస్టులు వస్తా ఉన్నారు, ఇటువైపు నుంచి పోలీసులు కూడా మరి కూపింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గమనించినటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి కాంకేర్ జిల్లా పార్తాపూర్ సంబంధించినటువంటి పోలీసు స్టేషన్ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ రామేశ్వర్ సో వాళ్ళని గమనించి కొంత మైక్ లో అనౌన్స్ చేసి సో వాళ్ళను దగ్గరగా అబ్జర్వ్ చేశాడు. సో వాళ్ళు అసలు కదలలేని అంటే చాలా అంటే ఆకలితో అలమటించిపోతా ఉన్నారు. వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ దయనీయమైనటువంటి స్థితిని చూసి ఆయన ఒక్కసారిగా నిజంగా చలించిపోయినట్టు తెలుస్తా ఉంది. ఆ చలించిపోవడంతో పాటు వాళ్ళకు ఫస్ట్ అన్నం పెట్టి మీరు అక్కడే కూర్చోండి, నేను అన్నం పంపిస్తాను, అన్నం తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ కూడా అక్కడ అన్నం పెట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా తిన్న తర్వాత ఆ మొత్తం కూడా చర్చలు జరిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మీరు ఇప్పుడు పోరాటాలు అయిపోయినాయి, డెడ్ లైన్ కూడా దగ్గరగా ఉంది, సో ఇప్పుడు మేము అన్నం పెట్టినాము, సో ఇట్లనే మీకు బయట కూడా ఇట్లనే సిచ్యువేషన్ ఉంది, చాలా బాగుంది బయట సిచ్యువేషన్, దండకారణ్యంలో మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, మీరు ఒక్కసారి బయటికి వచ్చి చూడండి, ఒకవేళ ప్రజలందరూ మారిపోయిన పరిస్థితి ఉంది, మిమ్మల్ని ఎవరు ఇప్పుడు ప్రజెంట్ కోరుకోవట్లేదు, మీకు అన్నం కూడా దొరకట్లేదు అంటే మీరు సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి అంటూ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మొత్తం కూడా చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పోలీసులు మానవత అంటే వాళ్ళ ట్రైనింగ్ లో కూడా ఐ థింక్ ఇవన్నీ ఉంటాయి కావచ్చు. అంటే ఎంత క్రూడ్ గా బిహేవ్ చేయాలి కొన్ని సిచ్యువేషన్ లో ఎలా మానవత్వం చాటుకోవాలి, అంటే ఏ టైంలో ఎట్లా స్పందించాలి అనేది వాళ్ళ ట్రైనింగ్ లో మేబీ ఉంటది కావచ్చు. సో
సో ఆయన ఈ దండకారణ్యంలో చేసినటువంటి ఈ ఘటన ఏదైతుందో మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా పోలీసులను పెద్ద ఎత్తున మెచ్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయనను కూడా ప్రపంచం అంతా ఇటు దేశం అంతా కూడా ప్రస్తుతం ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే మెచ్చుకుంటున్న సత్య ఇప్పుడు పరిస్థితి చోటు చేసుకున్నటువంటి డిస్కషన్ ఏంటి అని అంటే, పోలీసులకి మావోయిస్టులు శత్రువులు కాదు, మీరు లొంగిపోయినా లేకపోతే దీనికి సంబంధించి మా డ్యూటీలో భాగంగా మేము కాల్పులు జరుపుతున్నాం తప్ప మీరు చర్యకు పాల్పడితేనే మా నుంచి ప్రతిచర్య ఉంటుంది తప్ప, లేకపోతే అంతా కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది, మీరు రావాలి, జనజీవన స్రవంతిలో లొంగిపోవాలి, ఒక మంచి జీవితాన్ని మీరు గడపాలనేది మా కోరిక అని కూడా ఈ సంఘటనతో పోలీసులు ప్రూవ్ చేసినట్టు అని కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? డెఫినెట్ గా నేను గత కొన్ని రోజుల నుంచి కూడా మీకు కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఈ కూబింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది అంటే దురదృష్టవశాత్తు కొంతమంది మావోయిస్టులు చనిపోయారు. సో అప్పుడు కూడా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే అంటే రిటర్న్ అటాక్ చేసినప్పుడు మాత్రమే పోలీసులు ఈ ఆపరేషన్ కతార్ లో కూడా ఎప్పుడు కూడా అంటే రిటర్న్ అటాక్ చేసినప్పుడు మాత్రమే మావోయిస్టుల పైన వీళ్ళు మరి వాళ్ళకు కూడా ప్రాణ భయం అనేది ఉంటది కాబట్టి ఆ ప్రాణ భయం కోసం వాళ్ళు రిటర్న్ అటాక్ చేశారు తప్ప సో ఇక్కడ మావోయిస్టులని ఎక్కడ కూడా కావాలని మ్యాక్స్ ఎంత వరకు వీలైతే అంతవరకు వాళ్ళు తుపాకీకి తూటాకు పని చెప్పకుండానే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. సో కొన్ని సిచ్యువేషన్ లో మిస్ఫైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఈ ఘటన చూసినాక మరి తెలుస్తుంది అంటే పోలీసుల సిద్ధాంతం ఏంటి, అసలు పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారు అనేదానికి ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్. సో పోలీసులు మొత్తం కూడా మావోయిస్టులని జనజీవన స్రవంతిలో కలుపుకోవాలి, మీరు అందరితో పాటు కూడా మీరు కూడా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ దండకారణ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు మురళి. ముఖ్యంగా మరి ఈ సీన్ చూసిన తర్వాత మావోయిస్టులు కూడా అందరూ ఆబ్వియస్లీ రేపు ఒక్కరోజు గడువు ఉంది, ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు మాకు ఇంకా కొంచెం సమయం కావాలి, ఇంకొక 4-5 రోజులు సమయం కావాలని మెసేజ్లు పంపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే లొంగిపోవడానికి చాలా మంది అడవి నుంచి జనజీవన స్రవంతి బాట పట్టారు, పోలీసు అధికారుల వద్దకి సమాచారం అందిస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. దానిలో భాగంగానే వాళ్ళు లొంగిపోయేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తిరిగి ఎదురుకాల్పులు జరపకపోవడం కానీ లేకపోతే పోలీసులతో ఇమ్మీడియట్గా కూడా సంధి కుదుర్చుకొని జనజీవన స్రవంతిలోకి రావడం కానీ జరుగుతుంది అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సత్య? డెఫినెట్ గా కూబింగ్ నడుస్తున్న తరుణంలో వాళ్ళు వరుస పెట్టి కూడా నడుచుకుంటూ వస్తా ఉన్నారు. వాళ్ళు డెఫినెట్ గా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే అందరూ కూడా దాదాపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి సంసిద్ధంగా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో వాళ్ళు మరి ఇటు ఈ సూచనల మేరకే మరి వచ్చారా అంటే కాదు, అంటే కూబింగ్ నడుస్తుంది, ఒకవైపు డెడ్ లైన్ కూడా దగ్గరగా ఉంది, రేపటితో మరి మొత్తం కూడా ముగియనుంది కాబట్టి సో ఎట్టకేలకు మరి జనజీవన స్రవంతిలో పోలీసుల ముంగట లొంగిపోతే కనుక మనకు ఎలాంటి ప్రాణహాని ఉండేదనే నెపంతో ఆ లోపల అడవి దండకారణ్యం నుంచి లోపల నుంచి కూడా బయటకు వస్తున్న తరుణం కనబడతా ఉంది. సో ఈ మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా కూడా అంటే ఏదేమైనప్పటికీ కూడా ఒకరు అంటే ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు మాత్రం కొంత విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ కావచ్చు, సన్నివేశం కావచ్చు అక్కడ ఉంటది. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ గా ఎస్ఐ వాళ్ళని గమనించినటువంటి వాళ్ళ ఫేసులను చూస్తే కనుక మొత్తం అంటే ఒక వారం రోజుల పాటు అన్నం తినకుండా మొత్తం మనం వాటర్ తాగకుండా నడుచుకుంటూ వస్తుంటే ఎంత నీరసంగా ఉంటాడో ఒక మనిషిని. సో వాళ్ళని చూసి మొత్తం తెలించిపోయాడు ఆ ఎస్ఐ. సో తెలించిపోయి మైక్ లో అనౌన్స్ చేయగానే వాళ్ళు అక్కడే కూర్చున్నారు, వాళ్ళకి ఫుడ్ పంపించారు, ఇదంతా కూడా జరిగింది కాబట్టి సో మొత్తం కూడా ఈ వాతావరణం ఒక శుభ పరిణామం, మావోయిస్టులకి ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు కీలక నేతలు అందరూ లొంగిపోయారు కాబట్టి మావోయిస్టులు కూడా మరి ఒకరొకరుగా అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సిచ్యువేషన్ మాత్రం ఒక పోలీస్ అధికారులు మానవత్వం కూడా చాటుకుంటారు, పోలీస్ అధికారులు ఎన్కౌంటర్లే కాదు అన్నం కూడా పెడతారు, మానవత్వం కూడా చాటుకుంటారు అనేదానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మావోయిస్టులకు ఒక ఎస్ఐ అన్నం పెట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఎస్ఐ మానవత్వాన్ని చాటారు. దూరం నుంచి అంటే అడవిలో చాలా రోజుల నుంచి నడుస్తూ వస్తున్నటువంటి మావోయిస్టులుగా కూడా వారిని గుర్తించడం జరిగింది. ఎక్కడా కూడా మేము ఆకుండా నడుచుకుంటూ వస్తున్నామని వారు చెప్పడం, వారి దీనస్థితిని చూడగానే ఇమ్మీడియట్గా వారు ఎదురు తిరగకపోవడం, అలాగే తను కూడా అనౌన్స్ చేయడం, లొంగిపోవాలని చెప్పడం, దగ్గరికి వచ్చిన తర్వాత వారి దీనస్థితిని చూసి వారు బాగా ఆకలితో ఉన్నారని తెలుసుకుని వారికి
భోజనం పెట్టి మేము మావోయిస్టుల పట్ల చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, మేము ఎక్కడా కూడా తిరిగి కాల్పులు జరపం, మీరు చర్యకు పాల్పడితే మేము ప్రతి చర్యకు పాల్పడతాం తప్ప ఎక్కడ దానికి సంబంధించి మావోయిస్టుల పట్ల పోలీసులు ఫ్రెండ్లీగానే ఉంటారు, లొంగిపోవాలంటే ఇమీడియట్గా రావచ్చు. అలాగే మీరు లొంగిపోవాల్సినటువంటి ఆవశ్యకతకు సంబంధించి కూడా ఇది సరైనటువంటి సమయం. ఈ అడవుల్లో తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా మీరు ఉన్నారు అని అంటే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మీరు లొంగిపోతే ఇమీడియట్గా పునరావాసం కానీ ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా మేము కల్పిస్తామని వారిని జనజీవన శ్రవంతిలోకి ఆహ్వానించినటువంటి ఒక దానికి సంబంధించి అయితే పోలీసులు ఒక చర్చ. అలాగే దేశవ్యాప్తంగా ఈ సంఘటన నిజంగా మావోయిస్టుల్ని కూడా కదిలించింది. ఏ విధంగా ఉందా పరిస్థితి? మనం కూడా ఇమీడియట్గా వెళ్ళి లొంగిపోవాలనేటువంటి ఆలోచనలో మావోయిస్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.